ఈ వీడియో గుర్తుందా? టాలీవుడ్‌లో జరిగిన ఒక బిగ్గెస్ట్ స్కామ్ 'బేబీ లీక్స్'. 'బేబీ' సినిమా అనేది నా ఫ్రెండ్ 'షిరీన్ శ్రీరామ్' తీసిన 'ప్రేమించొద్దు' అనే సినిమాది కాపీ లేపేసిర్రు. డైరెక్ట్ మొత్తం కాస్ట్యూమ్, గెటప్ మొత్తం. ఈ స్టోరీ షిరీన్ నాకు తెలిసి 2 సంవత్సరాలు రాసిండు. ఈ 'బేబీ' ట్రైలర్ చూసినాను నాకు ఫ్యూజ్‌లు ఔట్ అయినాయి. ఇది సాయి రాజేష్ షిరీన్‌కి చెప్పిన స్టోరీ కాదు. షిరీన్ సాయి రాజేష్‌కి చెప్పిన స్టోరీ. సినిమా రిలీజ్ పోస్టర్ ఇది. మీరు చూసిర్రా ఈ పోస్టర్? ఈ సినిమా పోస్టర్ అమ్మాయిలకు నచ్చదు. ఆ డ్రెస్ లోపల ఫింగర్ పెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి పోస్టర్‌లని చెప్పులతో కొట్టింది జరిగింది. అంటే ఒక అమ్మాయిని ఎంత డిగ్రేడ్ చేస్తే చెప్పులతో కొట్టిస్తే సినిమాకి అది వర్కౌట్ అయితుందనే పాయింట్‌ని వాడుకున్నారు. దిస్ ఈస్ ఇన్సల్ట్. ఆడపిల్లల మీద ఇన్సల్ట్. ఫిల్మ్ మేకర్‌గా ఆయనకి ఆయన చేసుకున్న ఇన్సల్ట్. ఒక ఫిల్మ్ మేకర్ ఇట్లాంటి చీప్ స్టంట్లు ఎయకూడదు. సో, ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. హ్యూజ్ రెస్పెక్ట్ యూ గైస్ బికాస్ దిస్ మీన్స్ అ లాట్. ఐల్ ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ యూ. తిట్టిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. ట్రోల్స్, క్వెషన్స్ చాలా ఉన్నాయి. బట్ అందులో కొన్ని క్వెషన్స్ అయితే ఆన్సర్ చేయాలనిపించింది. బట్ బిఫోర్ థాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ సినిమా 'ప్రేమించొద్దు' అనే సినిమా ఏదైతే ఉందో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నానంటే, ఇది ఎంతవరకు నిజమో, కాదో మీకు తెలియాలంటే సినిమా చూడాలి. సో, అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఉంది కాబట్టి ఎళ్లి ఆ సినిమాని చూడండి. 'బేబీ' సినిమాతో కంపేర్ చేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ సినిమా గురించి మేము అబద్ధాలు చెప్తున్నామా, నిజాలు చెప్తున్నామా అనేది. ఈ 'ప్రేమించొద్దు' సినిమా గురించి నేను మాట్లాడితే మీరు నన్ను ఎంతమంది ట్రోల్ చేశారు. జస్ట్ నిజాయితీ కోసం, ధర్మం కోసం విట్‌నెస్‌గా చెప్పడం అనేది నా బాధ్యతగా, ధర్మంగా భావించి నేను చేస్తున్న పనిది. సో, ఫస్ట్ ఏమన్నానంటే, దరిద్రం ఏంటంటే నువ్వు కూడా హీరోని అనుకుంటున్నావు అండ్ ఇంకా యాక్ట్ చేస్తా అనుకుంటున్నావు. అందుకే టీఎఫ్ఐ వెనుక పడిపోతుంది. బ్రో, నేను ఒక్క అమ్మాయి వల్ల టీఎఫ్ఐ వెనుక పడిపోయిందా? అందమైన హీరోయిన్‌లు, యావరేజ్ లుకింగ్ హీరోలు, బిలో యావరేజ్ లుకింగ్ హీరోలు లేరా? లేరా? నేను ఎవ్వరి పేర్లు తీసుకోను. ఎందుకంటే ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. బికాజ్ వాళ్ళ వల్లనే ఈ రోజు నేను కూడా మెయిన్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్‌లో ఉన్నా. అంతెందుకు బ్రో, నీ లైఫ్‌లో నువ్వు హీరో కాదా? నా లైఫ్‌లో నేను హీరోయిన్ కాదా? బరాబర్ ఫీల్ అయితా నేను హీరోయిన్ అని. ఏంది? ఇప్పుడేంది? చేస్తా. నేను 60 ఏళ్ళొచ్చినా గూడా హీరోయిన్‌నే చేస్తా. మన హీరోలు చేయట్లేదా? ఏంటి నా వల్ల టీఎఫ్ఐ వెనుకబడిపోయిందా? నా వల్ల గాదు. నాలాంటోళ్ళ వల్ల గాదు. ఇగో ఇలాంటి ఒక అమ్మాయి డ్రెస్‌లో ఇలా ఏదైతే డర్టీ ఫోటో ప్రమోట్ చేసి అమ్మాయిల పోస్టర్ మీద చెప్పులతో కొట్టిచ్చారో, ఇలాంటి పనులు చేయడం వల్ల టీఎఫ్ఐ వెనుకబడే ఛాన్స్ ఉంది గానీ, నాలాగా నిజాలు మాట్లాడి, నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళ వల్ల అయితే అస్సలు చెడిపోదు. నేను ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్. బ్రో, అమ్మాయిల వల్ల టీఎఫ్ఐ చెడిపోదు బ్రో. అమ్మాయిలు కష్టపడుతున్నారు ఇంకా సొసైటీలో పైకి రావడానికి. ఇండస్ట్రీ అమ్మాయిల్ని అనే ముందు కొంచెం ఆలోచించండి. వాటెవర్, పెళ్లైన 6 నెలలకి శోభనం అయినట్టు ఈ సినిమా వచ్చింది గూడా, పోయింది గూడా. ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నార్రా ఎర్రి బూతులు. సరే, బూతులు మనం అందరం మాట్లాడతాం గానీ, సినిమా రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఎందుకు మీరు స్టార్ట్ జేషిర్రు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుర్ర అనేది ఉంటే ఒకసారి ఆలోచించండి. సినిమా రిలీజ్ కాంగానే మేము పోయి అక్విజిషన్ చేసినాం అనుకోండి, ప్రూఫ్‌లేవి, కేసులు ఇవన్నీ మినిమమ్. మన దగ్గర ఆథెంటిసిటీ ఎంతుంది? ప్రూఫ్‌లు ఎంతున్నయి? లీగల్ సిట్యుయేషన్స్ ఏముంటాయి? ఇవన్నీ ఫేస్ చేయడానికి నేను రెడీగున్నానా? నాకు సపోర్ట్ సిస్టమ్ ఉందా? లీగల్ సిస్టమ్ నాకు హెల్ప్ చేస్తదా? అవన్నీ హోంవర్క్ చేసుకోకుండా అట్లా పోయి ఎట్లా చేస్తాం? అక్విజిషన్ చేయాలంటే మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉండాల. వీళ్ళు పరిచయమైన దగ్గర నుంచి మా సబ్జెక్ట్‌ని కొట్టేసేదాకా ఎంత జరిగింది? ఏం జరిగింది? ఆ కమ్యూనికేషన్ ఏంటి? అన్ని ఆధారాలు కావాలి. ప్రూఫ్‌లు అన్నీ దొరికేదాకా వెయిట్ చేసి అన్నీ సేకరించిన తర్వాతనే మేమేమన్నా చేయగలుగుతాం. అది చేయడానికి 6 నెలలు టైం పట్టింది. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి 6 నెలలు టైం పట్టింది. అదో పెద్ద 'బాహుబలి' స్టోరీ, దాన్ని కాపీ కొడతాడు. ప్రూవ్ థట్ ఎవ్రి ఆటో డ్రైవర్ ఇంటర్ నిబ్బాల స్టోరీ అండ్ ప్రెజెంట్ జనరేషన్ స్టోరీ. ఎవ్వడికి వాడే తోపు. నాకు నేనే హీరోయిన్, నీకు నువ్వే హీరో. నువ్వు అద్దంలో చూసుకొని నువ్వు హీరోలా ఫీల్ అయితావా? వేస్ట్ ఫెలోలా ఫీల్ అయితావా? కాదు గదా! మనందరికి మనమే హీరోలు. నా సినిమా నాకు 'బాహుబలే'. నా కష్టం నాకు 'బాహుబలి' కష్టమే. ఎవ్వడి కష్టం వాడిది. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. నువ్వు నా కష్టం చిన్నది, నీ కష్టం పెద్దది, వాడి కష్టం పెద్దదని చెప్పడానికి నీకు హక్కు లేదు. ఒక డైరెక్టర్ ఎంత కష్టం తెలుసా అది? ఒక రోజు, 2 రోజులు కాదు. 4, 5 సంవత్సరాల కష్టం. ఏడ్చారు మా ఏడివాళ్ళు. దే క్రైడ్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఎంత హోప్స్ పెట్టుకున్నాం, ఎన్ని చేసాం. అంతెందుకు 'బేబీ' సినిమా రిలీజ్ కాకముందు నేను షిరీన్‌ని ఒక ఇంటర్వ్యూ చేశా. 100 క్రోర్ బ్లాక్ బస్టర్ ఇండిపెండెంట్ సినిమా అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూలో నేను కాలర్ ఎగరేసుకొని చెప్పా. కావాలంటే ఆ వీడియో కూడా నేను మీకు లింక్‌లో ట్యాగ్ చేస్తా. చూడండి మీరు అది. 'బేబీ' సినిమా రిలీజ్ కాకముందే పెట్టా నేను ఆ ఇంటర్వ్యూ వీడియో. సో, ఇది పెద్ద సినిమా, చిన్న సినిమా, 'బాహుబల' ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడకండి. ఇంకోటి, ఆ బేసిక్ యాస్ వేఫర్ థింగ్ స్టోరీ లైన్‌ని మళ్ళీ కాపీ చేయడం ఒకటా? భలే సోది చెప్తున్నారు అన్న మీరు. కాంప్లెక్స్ దగ్గరికి పోయి ఆటో వాళ్ళని అడుగు. సగం మంది బయోగ్రఫీ ఇదే ఉంటది.
సో, ఫిల్మ్ మేకింగ్ అంటే స్టోరీ టెల్లింగ్. ఇది ఆటో డ్రైవర్‌ల స్టోరీ, రోడ్డు మీద స్టోరీ, ఆ స్టోరీ అవును. ఇవన్నీ మన జీవితాలే. సినిమా చూపిచ్చేదే మన జీవితం. సినిమా ఇస్ లైక్ ఎ మిర్రర్ టు అవర్ లైఫ్స్. చూడండి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఉంది కదా! మీరు చూడండి. చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ చేయండి నాకు. 'బేబీ' మూవీ ఫ్లాప్ అయ్యుంటే అన్నీ మూసుకొని ఉంటుండే. బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు వేషాలు దగ్గుతున్నవు. బ్రో మీ కామెంట్‌లు ట్రోల్స్ చూస్తుంటే నాకు కోపం కూడా రావట్లేదు. నవ్వొస్తుంది. ఇప్పుడు మూవీ హిట్టా, ఫ్లాపా అని పక్కన పెడితే ఒక సినిమా కాపీ చేయడం అనేది తప్పు. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒక బాధ్యత గల మనిషి న్యాయం గురించి ఖచ్చితంగా నిల్చుంటారు. ఇది ఒక ఫస్ట్ కేస్ కాదు తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. ఇలా కాపీరైట్స్ గురించి. దేర్ ఆర్ సో మెనీ కేసెస్. గెలిచిన కేసెస్ కూడా ఉన్నాయి. పోయి ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి కూర్చొని. సో నేను చెప్పేదేంటంటే 'బేబీ' సినిమా అనేది ఏదైతే ఉందో అది డూప్లికేట్. 'ప్రేమించొద్దు' ఈస్ ద ఒరిజినల్. ఒరిజినల్ అంటే ఆథెంటిసిటీ గురించి మాట్లాడుతున్నాను కదా! స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న ఒరిజినల్ సినిమా ఇది. మన ఒరిజినల్ సినిమా స్టోరీ కాపీ చేసుకొని తీసిర్రు కాబట్టి అది ఎంత పెద్దదైనా దాన్ని డూప్లికేటే అంటా నేను. నేను 'బేబీ' సినిమా డైరెక్టర్ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ చూసాను. హీరో సిద్ధార్థ్ గారు ఒక ఫిల్మ్ ప్రమోషన్ సిట్యుయేషన్‌లో మీడియా వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తూ 'బేబీ' సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్‌ని ఏదైతే అసాసిన్ చేశారో అది ఎందుకు మంచిది కాదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఆ క్లిప్‌ని తీసుకొని 'బేబీ' సినిమా డైరెక్టర్ స్టోరీలో పెట్టారేంటంటే, ఈ సినిమా ఫెమినిస్ట్‌లకు నచ్చిందంట. ఆ ఫెమినిస్ట్‌లు ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేసి టీన్‌లో అంటే తెలివి ఎంతుండదో తెలియని ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేసి, దాని మీద డబ్బులు సంపాదించి, అదొక ఫెమినిస్ట్‌కి నచ్చిన స్టోరీ అంటే నాకు ఎలాగో అర్థం కావట్లే. అలాంటి ఫెమినిస్ట్‌లు ఎవరైనా ఉంటే మీకు నిజంగా సినిమా నచ్చుంటే ప్లీజ్ నాకు ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది. కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఐ విల్ ట్రై టు కాంటాక్ట్ యూ అండ్ టాక్ టు యూ అబౌట్ ఇట్. ఫెమినిస్ట్‌ల విషయం పక్కన పెట్టండి. అసలు ఒక డాటర్‌ని ఒక ఫాదర్ 'బేబీ' సినిమా మూవీకి పంపించగలుగుతారా? నేను చెప్తున్నా 'ప్రేమించొద్దు' సినిమాకి పక్కా కూర్చోబెట్టి తప్పకుండా చూడు నాన్న అని చూపిస్తారు. ఆ 'బేబీ' సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా తీశాడు 'షిరీన్'. సో, ప్రీమియర్ షోలు ఎక్కడేసాడు తెలుసా 'షిరీన్'? ఇవన్నీ గూడా కాలేజెస్‌లో పేరెంట్స్‌తోని, స్టూడెంట్స్‌తోని కలిసి పేరెంట్స్ చూడాల్సింది, పిల్లలు చూడాల్సిందన్న సినిమా చెప్పి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి షోలేసాడు. 'బేబీ' సినిమా రిలీజ్ కాకముందే 'షిరీన్' ఈ సినిమాని 'ప్రేమించొద్దు' సినిమాని 5 లాంగ్వేజెస్‌లో సాంగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ లిరిక్స్‌తో మళ్ళీ రిలీజ్‌కి బిఫోరే ఇవన్నీ చేసి పెట్టాడు. అవన్నీ గూడా మెల్లిగా రిలీజ్‌లు అవుతాయి. ఫస్ట్ అయితే తెలుగు రిలీజ్ చేస్తున్నారు. అదే వేరే లాంగ్వేజ్‌లో చూడండి. ఇప్పుడు మనం మలయాళం సినిమాలు వెతుక్కొని ఎలా చూస్తామో రేపు మన సినిమా కూడా అలాగే అవుతది. 'ప్రేమించొద్దు' సినిమా కూడా వేరే లాంగ్వేజ్‌లో డిమాండ్ వస్తది అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ తెలుగు ఆడియన్స్‌గా గో వాచ్ ఇట్. బికాజ్ ఒక్క సినిమా కాదు ఇది 5 వెర్షన్స్ తీసాడు. 5 లాంగ్వేజెస్‌లో తీసాడు. సాంగ్స్ అన్నీ కూడా ఒరిజినల్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని డబ్ చేయాలన్నా, కొత్త పాటలు రాసి పాడాలన్నా మళ్ళీ లిరిక్స్, సింగర్స్, రైటర్స్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇట్ వెంట్ బిహైండ్ దిస్ ఇట్ ఈస్ అన్‌ఇమాజినబుల్. ఒక డైరెక్టర్‌కి ఉన్న పేషెన్స్ ఒక ఒక వుమన్ ప్రెగ్నెన్సీలో డెలివరీ ఇచ్చేంత పురిటి నొప్పులు ఎలా ఉంటాయో ఎమోషనల్‌గా అంతే లేబర్ ఉంటది. అది పడ్డోడికి అందరికి తెలుస్తది. ద పెయిన్ ఈస్ సచ్ అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ బాధపడడం కంటే ఒక మాట చెప్తే అంటే నా వంతు నుంచి నేను ఒక మాట చెప్తే కూడా అది ఇంపార్టెంటే అనిపిస్తుంది. దట్స్ వై ఐ యామ్ టాకింగ్. ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఇంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు గదా! ఒక నిజాయితీ కోసం న్యాయం కోసం కొట్లాడుతుంటే ఇన్నిన్ని మాట్లాడుతున్నారు గదా! మీకొక విషయం చెప్తా. ఒకవేళ మీకు ఆత్మసాక్షి అనేదుంటే, ఒకవేళ మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేదుంటే అప్పుడు మీకు అర్థమవుతది. ఒకవేళ నా తప్పు లేకుండా మీరు నన్ను మాటలన్నారనుకోండి, అది మీ కర్మకే యాడ్ అవుతది. అది నాకు బ్లెస్సింగే అవుతది. కాబట్టి మాటలు అర్థం చేసుకోకుండా, విషయాన్ని అర్థం చేసుకోకుండా, బాధని ఎంపథైజ్ చేయకుండా ఏదైతే మాటలు మీరు అంటున్నారో కొంచెం ఆచితూచి అనండి. ఎందుకంటే మళ్ళీ మీరు రిపే చేయాల్సొస్తది. దేవుడనేవాడు చూస్తున్నాడు పైనుంచి. ఒక విషయం ప్రూవ్ అయ్యేదాకా ఎందుకు? అంత నోటిదోలెందుకు? అందురు గాని నాకేం కొత్త కాదు. సో, నేను చెప్పేదేంటంటే అమెజాన్ ప్రైమ్‌లో 'ప్రేమించొద్దు' సినిమా రిలీజ్ అయింది. ₹100 టికెట్. ఎళ్లి చూడండి. చూసిన తర్వాత 'బేబీ' సినిమాకి, 'ప్రేమించొద్దు' సినిమాకి 2 కంపేర్ చేయండి. అప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు అర్థమైతాయి. అప్పటిదాకా మీరు చేసిన ట్రోలింగ్ అంతా కూడా అసలు జీరో వాల్యూ. అండ్ ఈ సినిమా డూప్లికేటా? ఒరిజినలా? కాపీ చేసిందా? లేదా? అనే దానికి మేము ప్రూవ్ చేసుకోవడానికి లీగల్‌గా కేస్ ఎలాగో పెట్టాం. దాని త్రూ వెళ్తున్నాం కాబట్టి టైమ్ విల్ టెల్ ఆల్ ద ఆన్సర్స్. సో, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది చూడండి. ₹100 టికెట్ ఉంది. సినిమా థియేటర్‌లో అయితే అంత కూడా పెట్టం మనం. ఇంకా ఎక్కువ పెడతాము. సో, ఈ సినిమా నిజంగా 'బేబీ' సినిమా మోసమా? డూప్లికేటా? ఏది ఒరిజినల్? మీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఎళ్లి అమెజాన్ ప్రైమ్‌లో వీలైనంత తొందరగా ఫస్ట్ సినిమా చూడండి. జస్ట్ ₹100 చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి. వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్ అండ్ ఐ యామ్ ఓపెన్ టు డిస్కస్ అబౌట్ దిస్. ₹100 ఈస్ నాట్ ఎ బిగ్ అమౌంట్. 'ప్రేమించొద్దు' సినిమాని కంపేర్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ మీకు దొరుకుతది. ఫస్ట్ సినిమా చూడండి.
ఈ సినిమా 'బేబీ' సినిమా కంటే 'ప్రేమించొద్దు' సినిమా ముందే తీశారు. 'ప్రేమించొద్దు' సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత 'బేబీ' సినిమా రిలీజ్ అయింది. అసలు మాకు ఐడియా కూడా లేదు ఈ సినిమా అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని మాకు ఈ షాకింగ్ న్యూస్ అర్థమైంది. సో, చూడండి 'ప్రేమించొద్దు' సినిమా. ఎంత బాధగా అనిపిస్తుందంటే 'ప్రేమించొద్దు' సినిమా చూడండి అని చెప్పడానికి కూడా 'బేబీ' సినిమా గురించి మాట్లాడాల్సొస్తుంది. ఎనీవే ఐ హోప్ యూ గైస్ సీ అండ్ లెట్ us know what you feel. మస్తే.